హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం సాబుదానా స్టిక్స్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్‌ని తెలుసుకుందాం. ఒక బౌల్‌లో 2 కప్పుల సగ్గుబియ్యంని ఇలా తీసుకోండి. వీటిని 2 సార్లు కడగండి. ఇలా కడిగిన తర్వాత ఒక స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత సగ్గుబియ్యం మునిగే వరకు మాత్రమే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపై మూతనుంచి నైట్ అంతా అలాగే వదిలేయండి. చూడండి, మార్నింగ్‌కి అయితే బాగా మెత్తగా నానిపోయాయి. తర్వాత ఒక 2 ఆలూస్‌ని తీసుకొని మెత్తగా ఉడికించుకొని ఇలా స్మాష్ చేసి పక్కన ఉంచుకోండి. 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, క్యారెట్ తురుముని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకొని హాఫ్ లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరని, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని, మనం నైట్ అంతా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకుందాం. తగినంత సాల్ట్‌ని వేసి ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలపండి. మనం వేసుకున్న కొత్తిమీర, ఆలు, సగ్గుబియ్యం ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలపండి. ఇలా మెత్తగా అయ్యేదాకా కలుపుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత పిండి ముద్దలాగా ఇలా తీసుకొని స్టిక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవటమే. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ ఉంచి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్టిక్స్‌ని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా టర్న్ చేసుకోండి. ఇలా మనకు కావాల్సినన్ని స్టిక్స్‌ని వేసి డీప్ ఫ్రై చేసుకోవటమే. ఈ టిప్స్‌ని పాటించి స్టిక్స్‌ని చేసుకుంటే ఎంతో జ్యూసీగా, సాఫ్ట్‌గా స్టిక్స్ బ చాలా రుచిగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఈ సాబుదానా స్టిక్స్‌ని ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. ఇలా మనకు కావాల్సినన్ని స్టిక్స్‌ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఈ సాబుదానా స్టిక్స్ బయట క్రిస్పీగా, లోపల గుల్లగుల్లగా, జ్యూసీగా చాలా బావుంటాయి. ఓసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సాబుదానా స్టిక్స్‌ని నేను చెప్పినట్లు చేస్తే ఆయిల్‌ని అస్సలు అబ్జర్బ్ చేసుకోవు. ఈవినింగ్ స్నాక్‌గా హ్యాపీగా తినేయొచ్చు. ఒకటికి 4 లాగించేస్తారు హ్యాపీగా. ఓసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఎంతో జ్యూసీగా, సాఫ్ట్‌గా చాలా టేస్టీగా వచ్చాయి. ఇలా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.